భారత్ పాక్ల మధ్య ఒక భీకరమైన యుద్ధము రావాలి అని కోరుకునే రెండు దేశాలు. ఒక దేశము చైనా. ఎందుకు అంటే మన ప్రగతి, మనము సాధిస్తున్న ఈ జీడిపి, ఇవాళ గ్లోబల్ లీడర్గా మనం ఎదగడం, ఇది అస్సలు వాడికి నచ్చదు. కాబట్టి ఇప్పుడు యుద్ధము వచ్చిందంటే 20 బిలియన్ INR ఇండియన్ రూపీస్ ప్రతిరోజు మనకి ఖర్చు. ఇలా ఆర్థికంగా మన ఇబ్బంది పడతాము. మన డిఫెన్స్ బడ్జెట్స్ అనేవి తగ్గిపోతాయి, మన ఆయుధాలంతా కరిగిపోతాయి. సో ఇలాగా అంటే పాకిస్తాన్ని ఒక ప్రాక్సీ లాగా వాడాలి అని చెప్పి చైనా వాడు చూస్తూనే ఉంటాడు. మరి ఇంకొక దేశము అన్నారు అనుకోండి, టర్కీ. ఇప్పుడు టర్కీ అన్నప్పుడు ఏమైంది? ఇస్లాం ప్రపంచాన్ని రెండు ముక్కలుగా చేసిన భారత్. ఇప్పుడు మోదీ రావడము ఈయన UAE వెళ్ళడము, అక్కడ ఒక హిందూ ఆలయం కోసం వాళ్ళు భూములు ఇవ్వడము. ఇవాళ ఆలయ నిర్మాణం ఫినిష్ అయ్యింది. మీకు హిందువులు అక్కడ అంటే ఒక ఇస్లామిక్ దేశములో ఇలాగ ఒక హిందూ మందిరం ఏమిటి? ఈయన అడగడం ఏంటి, వాళ్ళు ఇమీడియట్గా భూములు ఇవ్వడం ఏంటి? ఒక్కటి ఫ్రెండ్స్, ఇది ఒక మోడర్న్ సొసైటీ అండి. ఇక్కడ మీరు నేను ఏం కోరుకుంటాం? ఒక మంచి జీవితం, ఒక ఫ్యామిలీ, ఒక ఇల్లు, ఒక హ్యాపీ లైఫ్. ఇదే కదా మనం కోరుకుంటాం. ఇదే మీరు UAE అనండి, సౌదీ అరేబియా, వీళ్ళందరినీ చూడండి. ఇప్పుడు పహల్గామ్ దాడులు జరిగిన వెంటనే ఇది చాలా దారుణమైన తీవ్రవాద సంఘటన అని ఎవరు పేర్కొన్నారు? UAE. మేము భారత్తోనే ఉన్నాము. అలాగే సౌదీ అరేబియా కూడా ఇది చాలా దారుణము, వీళ్లను కఠినంగా శిక్షించాలి మోదీ గారు. ఎవరు? మీకు సౌదీ అరేబియా యొక్క క్రౌన్ ప్రిన్స్. సో వీళ్ళంతా ఏంటి? మోడర్న్ సొసైటీ. ఈ ప్రపంచము బాగుండాలి, ఆర్థికంగా మనం ఎదిగితే బాగుంటుంది, ఇదే ఆలోచిస్తారు. కాబట్టి వీళ్ళు మనతో చాలా చాలా క్లోజ్గా ఉంటారు. అదే ఇంకొక వర్గాన్ని చూసారు అనుకోండి, 1980స్లో ఉండే జిహాద్, ఆ హోలీ వార్ అనేది ఇవాళ కూడా ఉండాలి. ఈ యువకులనంతా బ్రెయిన్ వాష్ చేయాలి. సో వీళ్ళు ఇలా భారత్ అనండి, అమెరికా ఇలాంటి దేశాల మీదకి వెళ్ళి రక్తపాతం సృష్టించాలి, ఆఖరికి వాళ్ళు చచ్చిపోవాలి, ఇలా కోరుకునే ఒక పాతకాలపు ఆలోచనలు ఉన్న ఇంకొక వర్గం. సో ఇందులో టర్కీని చూశారు అనుకోండి, వాడు ఏం చేస్తాడండి? వాడు ఒక పాకిస్తాన్ ఎంచుకుంటాడు, పాకిస్తాన్కి కావలసిన ఆయుధాలు ఇస్తాడు. ఇందులో బైరాక్టర్ డ్రోన్ ఉంటుంది, ఫ్రిగేట్స్ ఉంటాయి, యుద్ధ విమానాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే బంగ్లాదేశ్కి బైరాక్టర్ డ్రోన్స్ ఇచ్చాడు, మాల్దీవ్స్కి డ్రోన్స్ ఇచ్చాడు, మలేషియా అంటాడు, ఇండోనేషియా. అంటే వాడి ఆలోచన ఏంటి? ఈ ఇస్లామిక్ దేశాలంతా నాతో ఉండాలి. సో ఇస్లాం మతానికి నేనే ఆది నాయకుడిని, ఐఆమ్ ద ఎంపరర్ ఆఫ్ ఓటమాన్ సామ్రాజ్యము. ఈ UAE ఏంటి, ఈ సౌదీ, వీళ్ళందరూ ఏంటి? వీళ్ళందరూ ఈ భారత్, అమెరికా, రష్యా వీళ్ళతో ఫ్రెండ్షిప్ ఏంటి? ఐఆమ్ ద కింగ్ ఆఫ్ ఇస్లామిక్ వరల్డ్. ఇది ప్రూవ్ చేసుకోవడానికి టర్కీ వాడు ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఇందులో భారతే వాడి మెయిన్ టార్గెట్. సో అలా చూసినప్పుడు చైనా ఒకవైపు, టర్కీ ఇంకొక వైపు. వీళ్ళు ఏం చేస్తున్నారండి? వీళ్ళు పాకిస్తాన్ని ఒక ప్రాక్సీలా వాడుతున్నారు. సో మనము టర్కీ కన్నా ఎన్నో రెట్లు అడ్వాన్స్డ్ ఆయుధాలు కలిగిన దేశం. సో చైనా వాడు ఏం చేస్తున్నాడు? మనల్ని దెబ్బ కొట్టాలని పాకిస్తాన్ని వాడుతున్నాడు. సో ఇలాగ మీరు చెస్ గేమ్ని గమనించారు అనుకోండి, మనము ఆచితూచి అడుగు వెయ్యాలి. సో ఇందులో భారత్ చేస్తున్న ఈ ప్రాపగాండా, మీకు మోదీ అనండి, జయశంకర్ గారు 100 దేశాలతో మాట్లాడడము, ఒక భారీ ప్రాపగాండా అనేది ఇక్కడ జరుగుతుంది. సోషల్ మీడియాలో మనము చేస్తున్న ఈ క్యాంపెయిన్ ప్రపంచంలో ఎవరూ చేయలేరు. మీరు అమెరికా అనండి, యూరోప్, మన వాళ్ళు చేస్తున్నటువంటి ఇలాంటి పబ్లిసిటీ అనండి. పాకిస్తాన్ని ఒక పచ్చి తీవ్రవాద దేశము, వాడితో చైనా, టర్కీ లాంటి దేశాలు కలిసిపోయి భారత్, అమెరికా లాంటి దేశాలను ఇబ్బంది పెడుతున్నారు అన్న ఈ నిజాన్ని ఏ లెవెల్లో తీసుకువెళ్ళాలో మనం తీసుకువెళ్తున్నాం. దాంతో ఇవాళ పాకిస్తాన్ వాడు తన మాస్టర్స్, వీడు ఒక కుక్క అండి, కుక్క బిస్కెట్లు ఏరుకొని తినే ఒక బిచ్చమెత్తుకునే దేశం. సో వీడు మనతో ఏంటి అన్నప్పుడు మరి రెచ్చిపోతున్నాడు కదా. ఎలా రెచ్చిపోతున్నాడు? చైనాను చూసుకొని, టర్కీని చూసుకొని. వేరే ప్రపంచంలో ఎవరు వీడికి సపోర్ట్గా లేరు. ఒకప్పుడు అమెరికా ఉండేది, ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఓపెన్గా చెప్తున్నాడు, ఐఆమ్ విత్ ఇండియా సైడ్, ఇండియా వైపు ఉన్నాను, జాగ్రత్త, ఓవర్ యాక్షన్ చెయ్యకు, అయిపోతావు. సో దాంతో పాకిస్తాన్ వాడి యొక్క బాస్ అమెరికా
వాడే ఇక లేడన్నమాట. చెయ్యడం ఏంటి ఇప్పుడు చేసేది ఏంటి? భయం వణుకుతున్నాడు. సో చైనా వాడి వీపు వెనక దాక్కొని ప్రగల్భాలు పలకడం. చైనా వాడేం చేశాడు? ఇమీడియట్గా అంటే భారత్ ఏం చెయ్యబోతుందన్న భయం ఉంది చూసారా? ఏ లెవెల్లో ఈ క్యాంపెయిన్ జరుగుతుంది అంటే ఎనీ మూమెంట్ వాళ్ళు మన మీద దాడులు చేస్తే మనం ఏం చెయ్యాలి? 90% మన ఆయుధాలు చైనా వాడివే. ఇవి పనిచేస్తాయా పనిచేయవా నోబడీ నోస్. టర్కీ వాడిచ్చిన బైరెక్టర్ డ్రోన్ అక్కడ వాళ్ళ వద్ద ఉండే S-400తో నిలబడగలదా? ఇంపాసిబుల్ కదా. కాబట్టి చైనా వాడు మ్యాక్సిమం చెయ్యగలిగింది PL-15 అనబడే ఒక మిజైల్. సో దీనిని హుటాహుటిగా పాకిస్తాన్కి పంపించి ఒకవేళ భారత్ నీ మీద దాడులు చేస్తే ఎలా చేస్తామండి? 4.5 జనరేషన్ యుద్ధ విమానాలు, రఫేల్ విమానాలు, ఇవి ప్రూవ్డ్ అండి. ప్రపంచంలో 5th జనరేషన్ యుద్ధ విమానాల కన్నా ఇది చాలా అడ్వాన్స్డ్ అండి. ప్రూవ్ అయిన ఒక ఫైటర్ జెట్. సో ఇందులో మేటయోర్ అనబడే అతి శక్తివంతమైన మీకు ఎయిర్ టు ఎయిర్ స్ట్రైక్ మిజైల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని ఎదుర్కోవాలంటే ఏం చెయ్యాలి? PL-15 నేను ఇస్తాను, మా చైనా ఫైటర్ జెట్స్లో వీటిని ఫిట్ చేయింటే రాత్రికి రాత్రి వీళ్ళు ఫిట్ చేసేసారు. అంటే PL-15 సిద్ధము, మేము రఫేల్ని ఎదుర్కోబోతున్నాము. మనం ఒక్క రఫేల్సే వాడతామా? మన వద్ద సుఖాయ్ విమానాలు ఉన్నాయి కదా, వాటిలో మనం బ్రహ్మోస్ ఫిట్ చేసి ఉంచాము కదా. అంటే వాడికి ఎటు చూసినా కూడా అటేమో బలూచిస్తాన్ వాళ్ళు, ఇటువేమో ఆఫ్ఘనిస్తాన్, ఇక్కడ భారత్, అన్ని వైపులా వాడి మీద జరుగుతున్న దాడులు. దీనిని ఎలా హ్యాండిల్ చెయ్యాలో తెలియక భయంగా చైనా వాడి దగ్గరికి వెళ్ళి అయ్యా బాబు మమ్మల్ని కాపాడు. ఎప్పుడు ఇదేగా చేస్తాడు. యుద్ధమని వస్తాడు, మనం చావు దెబ్బ కొడతాము, వెళ్ళి అమెరికా కాళ్ళు పట్టుకుంటాడు. అమెరికా వాడు వచ్చి యుద్ధము చాలు ఆపేయండి, మేము మధ్యలో ఉంటాము అని చెప్పి వీళ్ళు ఆపేస్తారు. కానీ ఈసారి ఏం జరుగుతుంది? అమెరికా వాడు అక్కడ లేడు, వాళ్ళు కొట్టుకుంటారు. ఫైనల్గా పాకిస్తాన్ వాడు చైనా వాడి దగ్గరికే వెళతాడు. ఇది ఇవాళ మీకు వెర్షన్. కానీ ఇంతలో భారత్ నష్టపోవాలి. ఎంతలా నష్టపోవాలి అంటే మనము చైనా కన్నా చాలా వెనకబడిపోవాలి. ఇది వీడి ఆలోచన. కాబట్టి చైనా వాడు తన వద్ద ఉండే ఆయుధాలనంతా తీసుకొచ్చి పాకిస్తాన్ వాడికి ఇస్తున్నాడు. చెప్తున్నాను కదా, ఇవి పని చేస్తాయా పని చెయ్యవా ఇంతవరకు ఎక్కడా ప్రూవ్ అవ్వలేదు. మీకు యుద్ధము చేసి చైనా వాడి దగ్గర అద్భుతమైన ఆయుధాలు ఉన్నాయండి, వీటిని వాడు పాకిస్తాన్కి ఇచ్చాడు, పాకిస్తాన్ వాడు భారత్ మీద వాడాడు. ఎక్కడ చరిత్రలో ఇలాంటివి ఎవరూ రాయరు. మరి టర్కీ వాడు అన్నారు అనుకోండి, వాడి ముస్లిం ప్రపంచాన్నంతా కూడా తన కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అన్నారు అనుకోండి, ఇక్కడ మకుటము లేని మహారాజులు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో వీళ్లను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టి నేను ఆ పొజిషన్లోకి వెళ్ళాలి అని టర్కీ వాడు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టే పాకిస్తాన్ అంటాడు, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, మలేషియా, ఇండోనేషియా ఇలా ఇస్లామిక్ దేశాలను అంతా తన వైపు తిప్పుకోవాలి అనే ఒక ప్రయత్నము. దీనికి ఏంటంటే పాకిస్తాన్ని వీళ్ళు ప్రాక్సీగా వాడుతున్నారు. అంతే తప్ప వాడు రియల్గా మనతో యుద్ధము చేసే కెపాసిటీ వాడికి లేదు. కాబట్టి ఏదో మిజైళ్ళు అంటున్నారు, డ్రోన్లు అంటున్నారు, యుద్ధ విమానాలు ఏం చేస్తాడండి? ఇవన్నీ పెట్టుకొని భారత్ లాంటి ఒక దేశాన్ని వాడు ఎదుర్కోగలడా? ఇంపాసిబుల్ కదా. ఇది వాడికి తెలుసు. కానీ ఏం చెయ్యాలో తెలియని ఒక సిచ్యువేషన్లో ఒక ప్యానిక్. ఎలాంటి ఒక ప్యానిక్ అంటే చైనా వాడితో లిటరల్గా ప్రతిరోజు మాట్లాడడం, వాళ్ళు మా మీద దాడులు చేస్తే మేము ఏం చెయ్యాలి, ఏం చెయ్యగలము, మాకు ఏమి తోచడము లేదు, ఉత్తినే స్టేట్మెంట్లు ఇస్తూ పోతున్నాం. ఒకవేళ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ మా మీదికి వస్తే మేము తట్టుకోలేము కదా, మరి మమ్మల్ని మీరు కాపాడతారా? చైనాని అడుగుతున్నాడు, టర్కీని అడుగుతున్నాడు. చూద్దాంలే, అప్పుడు ఆ సిట్యువేషన్ వచ్చినప్పుడు మాట్లాడదాంలే అని చెప్పి చైనా యొక్క ఫారిన్ మినిస్టర్ కూడా మీకు పాకిస్తాన్ని బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నాడు. మరి పాకిస్తాన్ వాడు చేస్తున్న ఈ ప్రాక్సీ వార్ తన మాస్టర్స్ కోసము వాడు భారత్ని ఎదుర్కొని సర్వము కోల్పోతాడా? ఆ దేశమే లేకుండా పోతుందా? ఇదే ఇవాళ యుద్ధ నిపుణులు మాట్లాడుతున్నారు. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.